మహిళా రిజర్వేషన్ డీలిమిటేషన్ సంబంధించి వాళ్ళ మహిళా రిజర్వేషన్ విషయంలో ఇలా మహిళలకు అన్యాయం చేసినటువంటి వ్యక్తి రాష్ట ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు. పాపం ఆయన ఏదో చేస్తున్నాను అని చెప్పి సన్మానాలు చేయించుకుంటున్నాడు. ఎవరన్నా బిల్లు సక్సెస్ అయితే సంబరాలు చేసుకుంటారు తప్ప బిల్లు ఫెయిల్ చేస్తే సంబరాలు వాళ్ళు చేసుకున్నారు. దేశంలో వాళ్ళు ఫస్ట్ చూస్తున్నారు. మరి రేవంత్ రెడ్డి గారు చాలా గొప్ప పని చేస్తానని చెప్పుకుంటున్నాడు ఇలా. కానీ గ్రామ స్థాయిలో, కింది స్థాయిలో, గ్రౌండ్ స్థాయిలో మహిళలు ఆయన విషయంలో ఏ విధంగా చీదరించుకుంటున్నారు, ఏ విధంగా తిట్టుకుంటారో పాప ఆయన తెలుస్తలేదు. ఆయన ఇంటర్వ్యూస్ చెప్తలేదు పాప ఆయనకు. నేను చాలా పెద్దగా అయిపోయినా, ఢిల్లీని శాసించేది నేనే, తొందర అవకాశం దొరికితే రాహుల్ గాంధీ ప్లేస్ లో కూర్చోవాలి నేను. ఆయన ఆలోచన కదే. ఎందుకంటే రాహుల్ గాంధీకి ఏం తెలియదు. కాబట్టి ఆ ప్లేస్ లో కూర్చోవాలని చెప్పి తాపత్రయపడుతుంటే రాష్ట్ర ముఖ్యమంత్రి గారు. ఇలా మోడీ గారి లక్ష్యమైంది కింది స్థాయి మహిళలు కూడా ఉన్నత స్థాయికి పోవాలి. బాబాసాహెబ్ అంబేద్కర్ యొక్క ఆలోచన విధానానికి అనుగుణంగా అందరినీ సమాన దృక్పథం చూడాలి, అందరికీ మంచి అవకాశాలు రావాలి అని చెప్పి ఒక ఆలోచనతోని బాబాసాహెబ్ అంబేద్కర్ ఆలోచన అనుగుణంగా మోడీ గారి ప్రభుత్వం ముందుకు వస్తే ఇలా ప్రతి మహిళ నేను ఒక నాయకురాలు కావాలి, ఈ సమాజానికి సేవ చేయాలి, ఈ దేశానికి సేవ చేయాలని చెప్పి ఆలోచన వచ్చే విధంగా వాళ్ళ మహిళా రిజర్వేషన్ బిల్లు తీసుకొచ్చే ప్రయత్నం చేస్తే ఏ మహిళలన్నా కూడా నాయకురాలు కావాలని చెప్పి ఆలోచన నాయకురాలందరూ కూడా అవకాశం కల్పించాలి, మహిళలు నాయకురాలు చేయాలని చెప్పి ఒక లక్ష్యంతో, మహిళలకు ప్రాతినిధ్యం కల్పించాలని చెప్పి ఒక ఆలోచనతో నరేంద్ర మోడీ ప్రభుత్వం ప్రయత్నిస్తే ఇలా కాంగ్రెస్ పార్టీ, ఇలా ఇండియా అలయన్స్ పార్టీస్ అన్ని కూడా ఇలా అడ్డుకోవడం దీనంత మూర్ఖత్వం ఇంకోటి కాదు. మొదటి నుంచి కూడా కాంగ్రెస్ పార్టీ మహిళా వ్యతిరేకి. మొదటి నుంచి కూడా మహిళా బిల్లును అడ్డుకుంటున్న పార్టీ కాంగ్రెస్ పార్టీ. దానికి వంత పాడుతున్న పార్టీలు ఈ పార్టీలు. వీళ్ళకి ఏంటంటే కాంగ్రెస్ పార్టీలకు ఏంటంటే మహిళల అభివృద్ది అంటే సోనియా గాంధీ, ఇందిరాగాంధీ, ప్రియాంక గాంధీ వీళ్ళ ముగ్గురికి పోస్టులు ఇచ్చి వీళ్ళ ముగ్గురు అభివృద్ధి చెందితే మొత్తం మహిళలు అభివృద్ధి చెందినట్టే. వారసత్వ పార్టీలు ఇవి. ఇలా అఖిలేష్ యాదవ్ భార్య డింపుల్ యాదవ్ కు ఎంపీ పదవి ఇచ్చి ఆమె బాగుపడితే మహిళలందరూ బాగుపడ్డట్టే. స్టాలిన్ చెల్లెళ్ళు కనిమూలికి రాజ్యసభ, లోక్సభలో టికెట్ ఇచ్చి ఆమె అభివృద్ధి చెందితే మొత్తం మహిళలంతా అభివృద్ధి చెందారు. అది కూడా కుటుంబ పార్టీ. అఖిలేష్ యాదవ్ కుటుంబ పార్టీ. శరద్ పవార్ కూతురు సుప్రియా సులే ఆమెకు పార్లమెంట్ సభ్యులు గెలిచి ఆమె పార్లమెంట్ ఉంటే మొత్తం మహిళలు అభివృద్ధి చెందినట్టే. అంటే వీళ్ళ కుటుంబంలోని మహిళలు అభివృద్ధి చెందితే ఇక మహిళలు మొత్తం అభివృద్ధి చెందినట్టే అని చెప్పి వాళ్ళు భావిస్తున్న పరిస్థితి వాళ్ళ. ఇవన్నీ కూడా కుటుంబ పార్టీలే ఇలా మహిళా రిజర్వేషన్ బిల్లు వ్యతిరేకిస్తున్నాయి. ఎందుకంటే మా కుటుంబ సభ్యురాలు తప్ప, మా కుటుంబంలో మహిళ తప్ప ఇంకే మహిళ నాయకురాలు కావద్దు, ఆ అవకాశం ఇవ్వము అనే ఒకటువంటి దుర్మార్గమైన ఆలోచనతో ఇవాళ మహిళా బిల్లును వ్యతిరేకించిన పార్టీ కాంగ్రెస్ తో పాటు ఇండియా అలయన్స్ పార్టీస్. కాబట్టి ఇవాళ మహిళలు మిమ్మల్ని క్షమించే పరిస్థితులు లేరు. మహిళలందరూ ఆగ్రహంతో ఉన్నారు. దీనికి ప్రధాన కారణము రాష్ట ముఖ్యమంత్రి. కాబట్టి ఆయన గొప్పలు చెప్పుకునే ప్రయత్నం చేస్తున్నాడు. కానీ గ్రౌండ్ స్థాయిలో ఏం జరుగుతుందో నాకు అర్థమైతలేదు. కానీ భారతీయ జనతా పార్టీకి ప్రజల మద్దతు ఉంది. ఇలా నరేంద్ర మోడీ గారు ఒక మంచి విశ్వాసం, నమ్మకంతో, మహిళల మీద ప్రేమతోని ఈరోజు మహిళా బిల్లు తీసుకొస్తే కాంగ్రెస్ పార్టీ వాజ్పేయి గవర్నమెంట్ వ్యతిరేకించింది, అంతకుముందు వ్యతిరేకించింది, ఇప్పుడు వ్యతిరేకించింది. కుట్రతోని ఇలా కాంగ్రెస్ పార్టీ వ్యతిరేకిస్తూ వస్తున్న మొదటి నుంచి కూడా. మరి గతంలో ఎందుకు వ్యతిరేకించింది కాంగ్రెస్ పార్టీ? అంతకుముందు ఎందుకు వ్యతిరేకించింది? డీలిమిటేషన్ అంటున్నారు. 57 కోట్ల జనాభా ఉన్నప్పుడు పార్లమెంటు స్థానాలు ఏంటంటే 543. 57 కోట్ల జనాభా ఉన్నప్పుడు పార్లమెంటు స్థానాలు ఏంటంటే 543. ఇవాళ దేశ జనాభా ఎంత? 140 కోట్ల జనాభా. 57 కోట్లు ఉన్నప్పుడు 543 సీట్లు అంటే మరి 140 కోట్ల జనాభా మూడింతలు పెరిగింది. మరి ఎన్ని పార్లమెంట్ సీట్లు ఉండాలి? దానికి అనుగుణంగా పెరిగాలా లేదా? ఇలా 17 సీట్లు ఉన్నటువంటి పార్లమెంట్ స్థానాలు ఇలా 26 అవుతున్నాయి. 26 అవుతున్నాయి. వాళ్ళ జనాభా ప్రాతిపదిక తీసుకుంటే వాళ్ళు ఏమవుతుంది? ఇలా తగ్గుతాయి. ఇంకా 2011, 2026 జనాభా ప్రాతిపదిక తీసుకుంటే ఇంకా దక్షిణాదికి అన్యాయం జరుగుతుంది. దాన్ని గుర్తించే దక్షిణాదికి అన్యాయం జరగదని ఆలోచనతో నరేంద్ర మోడీ గారు దేశవ్యాప్తంగా ఒకే నిర్ణయాన్ని, ఒకే పాలసీని అమలు చేయాలనే ఉద్దేశంతో, ఒకటే క్రైటీరియా తీసుకొని చేయాలనే ఆలోచనతో మోడీ ప్రభుత్వం వస్తే రెండింటికి లింకు కలిపి ఇవాళ అడ్డుకునే ప్రయత్నం ఇలా కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం, కాంగ్రెస్ పార్టీ చేసింది. ఇవాళ కాంగ్రెస్ పార్టీలో నాయకులు వ్యతిరేకిస్తున్నారు. అరే కొత్త నియోజకవర్గాలు పెరిగితే, పార్లమెంటు గాని అసెంబ్లీ గాని నియోజకవర్గాలు పెరిగితే చాలా మందికి పోటీ చేసే అవకాశాలు వస్తాయి. మేము నాయకులు అవుతాం, మేము ఎమ్మెల్యేలు అవుతాం, ఎంపీ అవుతామని చెప్పి ఆశపడుతున్నటువంటి ఆ నాయకులు అందరు ఆశ మీద నీళ్లు జరిగినటువంటి వ్యక్తులు ముఖ్యంగా రేవంత్ రెడ్డి గారు, స్టాలిన్ గారు, వీళ్ళిద్దరే కారకులు దీనికి.
కాంగ్రెస్ పార్టీ నాయకుల విషయం మాట్లాడారు రాష్ట్ర ముఖ్యమంత్రి నీ గురించి ఏమనుకుంటున్నాను అది వల్ల నియోజకవర్గాలు ఇవాళ కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గం 5 జిల్లాలకు వస్తుంది 5 జిల్లాలు 2 మండలాలు 3 మండలాలు 4 మండలాలు అసెంబ్లీకి సంబంధించి కూడా కొన్ని దేశంలో కొన్ని నియోజకవర్గాలు 5 లక్షల ఓటర్స్ ఉన్నారు కొన్ని ప్రాంతాల్లో 2 లక్షల ఓటర్లు 3 లక్షల ఓటర్సే ఉన్నారు అస్తవ్యస్తంగా ఉన్నటువంటి దీన్ని బాగు చేయాలనే లక్ష్యంతో డీలిమిటేషన్ ద్వారా సీట్ల సంఖ్య పెంచాలని చెప్పి నరేంద్ర మోడీ ప్రభుత్వం భావిస్తే ఇవాళ మహిళా బిల్లును వ్యతిరేకించారు డీలిమిటేషన్ వ్యతిరేకించారు ఇలా సంతోషం కొద్దీ సంబరాలు చేసుకుంటున్నారు